నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ ప్రతి గ్రూప్ వాళ్ళకు ఉండేటటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు, అన్ని కాలేజీలు ఇంక్లూడింగ్ అటానమస్ కాలేజీలతో సహా మొదటి సెమిస్టర్లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పర్యావరణ శాస్త్రం ఉండడం జరిగింది. ఇది ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ కంపల్సరీ కోర్సు కాబట్టి ఈవీఎస్ పేపర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది. తెలుగు మీడియం వల్ల అయినా ఇంగ్లీష్ మీడియం వల్ల అయినా మీకు ఏ లాంగ్వేజ్లో కంఫర్ట్ ఉంటుందో దాంట్లోనే రాయండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా సరే మీరు బుక్లెట్ మీద ఇంగ్లీష్ మీడియం అని మెన్షన్ చేసినా సరే కింద ఆన్సర్ మీరు బుక్లెట్ లోపల ఆన్సర్ మొత్తం తెలుగులో రాయాలనుకుంటే రాయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఉస్మానియా వాళ్ళకి ఒక విధంగాను, మిగతా వాళ్ళకి ఒక విధంగాను. అయితే పార్ట్ ఏ, పార్ట్ బిగా లేదా ఒక 8 క్వశ్చన్లు ఇచ్చి 5 క్వశ్చన్లు రాయమని ఈ విధంగా క్వశ్చన్ పేపర్ ఉండడం జరిగింది. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్లని, మోడల్ పేపర్లని రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ల ఎక్స్ప్లెనేషన్ నేను ఒక 30 నిమిషాల్లో చేయడం జరిగింది. అది ఒక లాస్ట్ 8 months బ్యాక్ కింద చేసినా సరే మొత్తం అదే సిలబస్ అవే కాబట్టి 1% కూడా సిలబస్ ఏం చేంజ్ కాలేదు, అదే వీడియో ఉండడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తా. ఆ ఒక్క వీడియో చూడండి, కంపల్సరీగా పాస్ అయిపోతారు. ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇందులో చూసినా సరే డైరెక్ట్ అదే వీడియో విన్నా సరే సరిపోతుంది. మీరు అదే వీడియో వింటే ఆన్సర్లతో సహా తెలుస్తుంది. ఇక్కడ మోడల్ పేపర్ విన్న తర్వాత అవి వినడానికి ప్రయత్నం చేయండి. లేదు మాకు ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు కావాలంటే ఈ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడికి మీరు పాస్ కావాలి, అది నా వీడియోలు చూడాలనేటటువంటి ఫోర్స్ నేను ఏం చేయను. అందులోనే ఎక్కువ కంటెంట్ ఉంది ఈ వీడియో కన్నా, అది కూడా గుర్తుంచుకోగలరు. ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మోడల్ పేపర్ పాలమూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటిది. ఇందులో ఉండేటటువంటి క్వశ్చన్లు మ్యాక్సిమం క్వశ్చన్లు సిలబస్ అందరికి ఒకటే కాబట్టి ఏం ప్రతి యూనివర్సిటీకి ఇవే క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంది. 8 క్వశ్చన్లు ఉన్నాయి. కనీసం ఒక 5 వరకు నేర్చుకున్నాను సరే 1-2 క్వశ్చన్లు రిపీట్ అవుతాయి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, పర్యావరణ అధ్యయనాల ప్రాముఖ్యత తెలపండి. రైట్ ద ఫంక్షన్స్ ఆఫ్ యాన్ ఎకోసిస్టమ్. ఇక్కడ వై లెటర్ పడలేదు. పర్యావరణ వ్యవస్థ యొక్క విధులను రాయండి. ఎక్స్ప్లెయిన్ అట్లీస్ట్ 5 రిన్యూవబుల్ సోర్సెస్ అలాంగ్ విత్ దేర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. కనీసం 5 పునరుత్పాదక వనరులు, వాటి ప్రయోజనాలు మరియు అప్రయోజనాలను వివరించండి. జీవ వైవిధ్యం, మానవుల బెదిరింపులను పేర్కొనండి. మెన్షన్ హ్యూమన్ థ్రెడ్స్ టు బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీని నాశనం చేస్తే మనకు ఉండేటటువంటి మానవులకు ఉండేటటువంటి బెదిరింపులు అనేటటువంటి పదం, అది క్వశ్చన్ ఎట్లనన్నా రావచ్చు. మానవులకు ఉండేటటువంటి ఇబ్బందులు ఏందని క్వశ్చన్. డిస్క్రైబ్ ద సోర్సెస్ అండ్ కాజెస్ ఆఫ్ సాయిల్ ఎరోషన్ అనేటటువంటి మట్టి కోతకు మూలాలు మరియు కారణాలను తెలపండి. అట్లాగే లిస్ట్ ద టైప్స్ ఆఫ్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, దేర్ రిసోర్సెస్ అండ్ అసోసియేటెడ్ ఇంపాక్ట్. ఇండోర్ వాయు కాలుష్య కారణాలు, వాటి మూలాలు మరియు అనుబంధిత ప్రభావాల జాబితా చేయండి అని చెప్పి ఒక క్వశ్చన్. రైట్ ఇన్ డీటెయిల్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. వాయు కాలుష్య ప్రభావం గురించి రాయండి. ఈ కాలుష్యం 7th క్వశ్చన్ ఏదైతే ఉందో, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, భూమి కాలుష్యం, వీటికి సంబంధించినటువంటి 4-5 క్వశ్చన్లు కంప్లీట్గా ప్రతిసారి రిపీట్ అయితే ఆ 4 క్వశ్చన్లు పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి నెక్స్ట్ 8th క్వశ్చన్ కూడా అట్లాంటి క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అవుతుంది. రైట్ అబౌట్ ఓజోన్ డిప్లేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్. ఓజోన్ క్షీణత గురించి రాయండి మరియు ఈ వ్యర్థాల నిర్వహణ యొక్క పూర్తి ప్రక్రియను వివరించండి అనేటటువంటిది ఒక క్వశ్చన్ ఉండడం జరిగింది. ఈ ఓజోన్కు సంబంధించి హరిత గృహ ప్రభావము, లేదంటే ఓజోన్ పొర క్షీణత, లేదంటే భూమి వేడెక్కడము, ఈ విధంగా క్వశ్చన్ ఎట్లానన్నా రావచ్చు. దాన్ని గుర్తుంచుకోగలరు మీరు. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఇది ఏదైతే థంబ్నెయిల్ ఉందో, ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ స్టడీస్, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఆన్సర్లు నేను తెలుగులోను ఇంగ్లీష్లోను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడ ఆ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. దీనికి 2 యూనిట్లు ఉన్నాయి సిలబస్ అనేది. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్లు చెప్తున్నా. ఈకోసిస్టమ్, బయోడైవర్సిటీ అండ్ న్యాచురల్ రీసోర్స్ అనేటటువంటిది ఫస్ట్ యూనిట్. అట్లాగే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, గ్లోబల్ ఇష్యూస్ అండ్ లీగలైజేషన్ అనేటటువంటిది ఈ 2 యూనిట్లకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు. షార్ట్ క్వశ్చన్లు, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు నేను ప్రతిదీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. మీరు స్క్రీన్ మీద చూడవచ్చు, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకున్నాను కూడా సరిపోతుంది. ఇక లాంగ్ క్వశ్చన్లకు సంబంధించినటువంటిది చూడండి. ఇది ఫస్ట్ యూనిట్, అట్లాగే ఇది 2nd యూనిట్కి సంబంధించినటువంటిది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటామంటే తీసుకోండి 2nd యూనిట్కి సంబంధించి.
ఇక్కడ ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి పర్యావరణాన్ని నిర్వచించి పర్యావరణ అధ్యయన పద్ధతులను తెలపండి. డిఫైన్ ఎన్విరాన్మెంటల్, డిస్కస్ ద స్కోప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేటటువంటిది చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చనే. అట్లాగే డిఫైన్ బయోడైవర్సిటీ, యాడ్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ థ్రెడ్స్ టు బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం నిర్వచించి జీవ వైవిధ్య ముప్పులను తెలపండి అనేటటువంటి క్వశ్చన్. అట్లాగే ఒక 18 క్వశ్చన్లు ఉంటాయి, అవే రిపీట్ అవుతాయి మళ్ళీ. వాట్ ఈజ్ వాటర్ కన్వర్జేషన్, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని, నీటి సంరక్షణ అంటే ఏమిటి, వర్షపు నీటి నిల్వలను క్లుప్తంగా రాయండి అనేటటువంటిది. అట్లాగే ఎక్స్ప్లెయిన్ ఎనర్జీ ఫ్లో ఇన్ యాన్ ఈకోసిస్టమ్, ఆవరణ వ్యవస్థలు శక్తి ప్రభావం గురించి రాయండి అని ఒక ఫ్లో చార్ట్ లాకేషన్ అని కూడా సరిపోతుంది దానికి సంబంధించినటువంటిది. అట్లాగే రైట్ ఏ నోట్ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, పునరుత్పాదక శక్తి వనరుల గురించి రాయండి అని చెప్పి ఉంది. అది నాన్ రెన్యూవబుల్ గురించి కూడా రావచ్చు, క్వశ్చన్ రెండిట్లో ఏది అయినా రావచ్చు. క్రింది వాటిని క్లుప్తంగా వివరించండి, ఆగ్రో ఫారెస్ట్రీ అట్లాగే అటవీ నిర్మూలనకు సంబంధించినటువంటి 2 క్వశ్చన్లు ఉన్నాయి కదా, అవి షార్ట్ క్వశ్చన్లుగానన్నా రావచ్చు, లాంగ్ క్వశ్చన్లనన్నా రావచ్చు. విపత్తు నిర్వహణ గురించి ఒక వ్యాసం రాయండి, రైట్ అండ్ ఎస్ఏ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి చాలాసార్లు రిపీట్ అయినటువంటిది, ఇది సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. అట్లాగే తరిగిపోయే మరియు తరిగిపోని శక్తి వనరులు, ఇంతకుముందు చెప్పినా కదా, రెన్యూవబుల్ నాన్ రెన్యూవబుల్కు సంబంధించినటువంటి డిఫరెన్షియేట్ బిట్వీన్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్కు సంబంధించినటువంటిది. దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ రావచ్చు కన్ఫామ్గా, భూమి వేడెక్కుట, గ్లోబల్ వార్మింగ్. అట్లాగే నెక్స్ట్ ఓజోన్ పొర మందం యొక్క సమస్యలను వివరించండి. అట్లాగే హరితగృహ ప్రభావం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఇవన్నీ క్వశ్చన్లు ఒకే మోడల్లో ఆన్సర్ ఉంటుంది. ఇక కాలుష్యం గురించి వ్యాసం రాయండి, పొల్యూషన్కు సంబంధించినటువంటి ఏదైతే ఉందో గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, భూమి కాలుష్యం, అడవుల తగ్గుదలకు సంబంధించినటువంటి ఈ కంటెంట్తో ఈ 13 క్వశ్చన్లు ఏవైతున్నాయో ఈ 13 క్వశ్చన్లకి వెళ్ళి రిపీట్ అయితే పర్యావరణ అధ్యయనాలు, పర్యావరణ వ్యవస్థ యొక్క విధులను, తరిగిపోని శక్తి వనరులు, అట్లాగే కాలుష్యంకు సంబంధించినటువంటిది. మీరు కంప్లీట్గా ఒకసారి సిలబస్ చూడండి, సిలబస్లో ఏం చెప్తుండో మనకు ఈకోసిస్టమ్, బయోడైవర్సిటీ, న్యాచురల్ రిసోర్స్ అనేది ఫస్ట్ యూనిట్లో ఉంది కదా, అది కంప్లీట్గా బయోడైవర్సిటీ జీవవర్ణం గురించి వస్తుంది. సెకండ్ యూనిట్లో ఏమొస్తుంది, కంప్లీట్గా వచ్చేటటువంటి క్వశ్చన్లు అన్నీ పొల్యూషన్ మీదనే ఉంటాయి. అది భూమి వేడెక్కడమా, వాయు కాలుష్యమా, గాలి కాలుష్యమా, భూమి సారం తగ్గిపోవడం అనేటటువంటి ఈ కంటెంట్లతోనే ఉండడం జరిగింది. ఇది మోడల్ పేపర్లు ఇంపార్టెంట్ క్వశ్చన్లకు సంబంధించినటువంటి వీడియో. కింద డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది, దాన్ని ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.